బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రయాణికుల హక్కులను ఇండిగో ఉల్లంఘించిందని పిల్ దాఖలు చేశారు. ఇండిగో విమానాల సంక్షోభాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదిని తన ఇంటికి పిలిపించి మాట్లాడనున్నారు సిజేఐ. ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఇండిగో విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో వైఫల్యం వల్లే ఇండిగో విమానాలు రద్దయ్యాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, యాక్చువల్లీ సుప్రీం వరకు చేరుకుంది ఇండిగో విషయం, ఏం జరగబోతోంది? డెఫినెట్ గా కూడా వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారింది అనడానికి ఇదే నిదర్శనంగా చూడవచ్చు. ఇండిగో విమానం సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసులకు సంబంధించి ఎప్పటి వరకు క్లారిటీ వస్తుంది అనే దాని మీద ఎవరు స్పష్టంగా కూడా చెప్పట్లేదు. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇండిగో సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, ఎవరు కూడా ఒక స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి గంటల తరబడి ఉన్న నేపథ్యంలోనే ఇక దీని మీద ఒక క్లారిటీ రావాలండి. అదేవిధంగా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాఖలు చేసినటువంటి పిటిషన్ లో చాలా స్పష్టంగా కూడా ఇండిగో విమాన సర్వీసులు సంక్షోభం అనేది చాలా తీవ్ర స్థాయికి చెందింది కాబట్టి ఇక పైన దీనికి సంబంధించి చర్యలు కూడా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. బిల్ దాఖలైనటువంటి నేపథ్యంలోనే ఇక విమానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా కూడా దీని మీద ఈ రోజు ఆ బిల్లుకి సంబంధించి రిప్లై ఇవ్వబోతున్నారు. సో వన్స్ రిప్లై ఇచ్చిన తర్వాత ఎప్పటిలోగా మళ్ళీ పునరుద్ధరించబోతున్నారు, మళ్ళీ సర్వీసులు అనేవి ఎప్పుడు మొదలవ్వబోతున్నాయి అనే దానిపైన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సో చూడాలి, ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా రెండు వైపుల నుంచి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వాదనలు, ఇండిగో విమాన సర్వీస్ నుంచి వాదనలు, రెండు వైపుల నుంచి కూడా వాదనలు విన్న తర్వాత ఎటువంటి రిప్లై ఇవ్వబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం. ఏదేమైనప్పటికీ ఇండిగో విమాన సర్వీసుల వ్యవహారం మాత్రం ఫైనల్ గా సుప్రీంకోర్టుకు జరిగింది. సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు అయితే జరగబోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మధు.